हाय फ्रेंड्स अस्सलाम वालेकुम वेलकम बैक टू एसके రంజా వ్లాగ్। నేను మీ రంజాని అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి। నాకైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత 1 ఇయర్ తర్వాత చాలా మంది ఒక సజెషన్ అయితే ఇచ్చారు, వీడియోస్ చాలా బాగా చేస్తున్నా కానీ క్లారిటీ ఉండట్లేదు నీ వీడియోలో, కొత్త మొబైల్ తీసుకొని చాలా సార్లు అయితే చెప్పారు। ఇంకా నేనైతే కాదు ఈ మొబైల్తోనే ట్రై చేయాలి అని ఇంకా అంతే ఉన్నాను। మా హస్బెండ్ ఇంకెందుకో తెలీదు నీ మొబైల్ బాగోలేదు, ఇంకా అందరు అలా అంటున్నారు కదా, నీకు కొత్త మొబైల్ కొనిపిస్తా అని చెప్పేసి కొత్త మొబైల్ అయితే కొనిపించారు। ఇంకా ఆ మొబైల్ ఓపెన్ చేయడానికి మా చిన్నబాబు నిద్రపోకుండా అలాగే కూర్చున్నాడండి। చూడండి తనే ఓపెన్ చేయాలంట, ఇంకా తనైతే ఓపెన్ చేశారు। బర్త్డే రోజు వచ్చేసి పిల్లలకి క్లాస్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు వచ్చేసి క్రయాన్స్, పెన్సిల్, డైరీ మిల్క్ చాక్లెట్లు, మ్యామ్కి పెన్ను, డైరీ మిల్క్ చాక్లెట్లు, ఇంకా అందరు మ్యామ్స్కి డైరీ మిల్క్ చాక్లెట్లు అయితే తీసుకెళ్తున్నారు। ఇంకా కానీ నేను వీడియో తీసాను, ఆ వీడియోస్ అయితే డిలీట్ అయిపోయాయి। బర్త్డేకి డెకరేషన్ వీడియోస్ కూడా తీసానండి, చాలా డిలీట్ అయిపోయాయి, పిల్లలు తీసుకొని డిలీట్ చేసేసారు। ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారండి, అందరు మ్యామ్కి ఇవ్వాలి అందరికి ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా ఆ రోజే యోగా క్లాస్లో పోయి జాయిన్ చేశాను, గుర్తుగా ఉంటుంది, తను కూడా ఇష్టంగా అడిగాడు కదా ఎందుకు వద్దనా అని చెప్పేసి ఆ రోజైతే జాయిన్ చేసేసాను। ఇంకా బర్త్డే రోజైతే నేను చాక్లెట్ కేక్ అడిగాడు, అందుకని తీసుకొని వచ్చాను। 8 కంప్లీట్ అయ్యి 9 వచ్చాయండి। వీడియోస్ అయితే డిలీట్ అయ్యాయి, ఫొటోస్ అయితే ఉన్నాయి, ఇంకా అవే మీతో అయితే షేర్ చేశాను। ఈ డెకరేషన్ అంతా నేనే చేశాను, మీకు షేర్ చేద్దాం యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో అయితే తీసానండి, కానీ అవి అయితే డిలీట్ అయిపోయాయి। ఇంకా నా శారీ ఉంటే ఆ శారీతో ఇలాగైతే డెకరేషన్ చేశాను, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి। ఇంకా వీడియో నెక్స్ట్ డే 6 o'clock అండి, 5కే చీకటిగా అనిపించింది, వర్షం పడుతూ ఉంది, బజ్జీలు తినాలనిపించింది ఈ వర్షంలో। స్విగ్గీలో అయితే బుక్ చేశాను ఎమ్మటనే, నేనైతే స్విగ్గీలో ఎమ్మటనే బుక్ చేశాను, బజ్జీలు తినాలనిపించింది, అవైలబుల్గా ఉన్నాయి బజ్జీ మిర్చి కూడా, సరే అని చెప్పేసి ఎమ్మటనే బుక్ చేసేసాను। ఇంకా రైస్ ఫ్లోరు అలాగే శనగపిండి ఇంట్లో లేవండి, అందుకని ఆయిల్ ప్యాకెట్, బజ్జీ మిర్చి ఇంట్లో అయితే లేవండి, ఇంక నాకైతే తినాలనిపించింది, ఇంక తెచ్చేవాళ్ళు ఎవరు లేరు అవైలబుల్గా, అదే మేము బుక్ చేసుకుంటే రెడీ చేసి అమ్ముతారు కదా, అవి బుక్ చేసుకుంటే తిన్నట్టు అనిపించదు, ఇంట్లో చేసుకుందాంలే అని చెప్పేసి 250 గ్రాములు 25 రూపీస్ ఉన్నాను। ఇంకా ఆయిల్ ప్యాకెట్ అయితే కొంచెమే ఉంది ఆయిల్, అందుకని ఆయిల్ ప్యాకెట్, ఇంకా శనగపిండి, రైస్ ఫ్లోర్ అయితే బుక్ చేసుకున్నాను। ఇప్పుడైతే బజ్జీలు అయితే వేసుకుంటాను, వెదర్ అయితే చాలా చల్లగా ఉంది, వర్షం పడుతుంది, ఇలా మధ్యలో కట్ చేసి బజ్జీలు వేసుకుంటారు, అంటే దీంట్లో 2 బజ్జీలు వేసుకుంటారు వీళ్ళు, ఇక్కడ వాళ్ళు అయితే 2 బజ్జీలు వేసుకుంటారు। మెయిన్ అయితే ఈ శనగపిండి కలిపే దాంట్లోనే ఉంటుందండి, నేనైతే శనగపిండి తగినంత వేసుకున్నాను, బియ్యం పిండి కూడా కొంచెం వేసుకున్నాను, అందులోకి ఉప్పు, కారం, వంట సోడా వేసుకున్నాను, అలాగే కావాలి అనుకుంటే కొంచెం పసుపు వేసుకోండి, నేనైతే వేయలేదు। ఇంకో ప్లేట్లో కొంచెం శనగపిండి, వాము అయితే కలుపుకొని పక్కన పెట్టేశాను। ఇంకా ఈ పచ్చిమిర్చి ఇక్కడ వాళ్ళైతే ఇలా కట్ చేస్తారు ఎందుకో తెలియదు, నేనైతే 2 మిర్చినే కట్ చేశాను, అమ్మ మిర్చి వేస్ట్ అయిపోతుంది ఎందుకని చెప్పేసి ఇంకా కట్ చేయలేదు నేనైతే। ఇంక ఇలా మధ్యలోకి అయితే ఘాటు పెట్టేసి లోపల విత్తనాలు ఉంటాయి కదా అవైతే తీసేసాను, పిల్లలైతే ఏడుస్తారు మంటగా ఉందని, తినరు, వేస్ట్ అయిపోయింది మిర్చి అని చెప్పేసి తీస్తున్నాను, లైట్గా అయితే ఉంచానండి, మరీ చప్పగా ఉంటే బాగుండదు కదా, కొంచెం కారంగా తగలాలని చెప్పేసి కొంచెం లైట్గా ఉంచేసాను విత్తనాలు అనేవి। ఇలా అన్నీ కట్ చేసుకొని రెడీగా ఉంచేసుకున్నాను। ఇప్పుడు శనగపిండి, వాము కలుపుకొని పెట్టేసుకున్నాం కదా, అవైతే ఇలా మిర్చీలు అయితే పెట్టేసుకుంటున్నాను। ఇలా అన్నీ పెట్టి రెడీ చేసుకున్నాను। ఇక్కడైతే ట్యూషన్ టైం అయిందండి, ఇంకా 7 o'clockకి రమ్మన్నారు మ్యాము, తనకి ఏదో వర్క్ ఉందంట, అది కూడా వర్షం పడుతుంది కదా, ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి, హోంవర్క్ అదేం లేదు, ఇంకా తొందరగానే రమ్మన్నారు, సరే అని చెప్పేసి వెళ్ళి వర్షంలో బాబునైతే తీసుకొని వచ్చాను।
ఇద్దరు కరెంట్ పక్కన అనుకో. వస్తుంది కదా. బాగుండేలా బజ్జీలు. ఇంక ఇక్కడైతే పిండి కలిపేసుకుంటున్నాను. వాటర్ తగినన్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. పిండి కలర్ చేంజ్ అయితే అవ్వాలి. అప్పుడే బజ్జీలు అనేవి మంచిగా పొంగి బాగా వస్తాయి. బజ్జీలు చేయాలంటే మా నాన్నగారు తర్వాతే అండి మా ఇంట్లో. ఎందుకంటే చాలా బాగా చేస్తారు. మంచిగా పొంగి చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఎప్పుడు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో బజ్జీలు చేయాలి అంటే మా నాన్నగారే పిండి కలిపిస్తారు. అన్నీ రెడీ చేసి పెట్టేస్తారు. ఇంకా మేమైతే వేసుకుంటాము. చాలా టేస్టీగా వస్తాయండి. ఇంకా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఈ పిండిలో మిర్చి టిప్ చేసుకొని బజ్జీలు అయితే వేసుకున్నా అండి. ఇంకా ఇలాగ బజ్జీలన్నీ రెడీ అయిపోయాయి. పిల్లలకైతే ముందే వేసి ఇచ్చేసాను. పిల్లలైతే తిని పడుకున్నారు. వాళ్ళకి లేట్ అయిద్దని చెప్పేసి వీడియో అయితే తీయలేదండి. ఇంక ఇక్కడైతే మా ఇద్దరి కోసం బజ్జీలు అయితే వేస్తున్నాను. బజ్జీలు వేసుకున్న తర్వాత ఇంకా ఇలాగైతే మధ్యలో కట్ చేశానండి. కట్ చేసి ఆనియన్, కొత్తిమీరనైతే సన్నగా కట్ చేసుకొని స్టఫింగ్ అనేది ఇందులో పెట్టేసుకుంటున్నాను. చెన్నైలో అయితే ఒక 2 days వర్షాలు అయితే చూపిస్తున్నారండి. ఇంకా క్లైమాక్ట్ అయితే ఈ 2 రోజులు చల్లగానే ఉంటుంది. ఇంకా ఇలాగా స్టఫింగ్ పెట్టిన తర్వాత పైన కారం చల్లేసి ధనియాల పౌడర్ అయితే చల్లాను. చాట్ మసాలా కావాలి అనుకుంటే వేసుకోండి. నేనైతే లెమన్ పిండేసుకుంటున్నాను. ఇంకా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మేమైతే నైట్ డిన్నర్కి బజ్జీలు అయితే చేసుకున్నాము. ఇదే అండి ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.